ఈ కూటమి ప్రభుత్వం తన అవినీతికి కాదేది అనర్థం అన్నట్టు వ్యవహరిస్తుంది. బీసీలు, ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలు, అదేవిధంగా కాపు మహిళలకు ఇచ్చే కుట్టు మిషన్లు ఏవైతే ఉన్నాయో, కుట్టు మిషన్ల శిక్షణలోనూ అప్రాక్సిమేట్లీగా 154 కోట్లకు పైగా కొలగొట్టడానికి పథకం వేసిందంట. 154 కోట్లు, ఇదేం మామూలా? అదే చిన్న ఫిగరా? రాష్ట్రంలో 1,02,832 మంది మహిళలకు టైలరింగ్లో శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు అందించే పేరుతో చెప్పటువంటి స్కీములో దోపిడీకి కూటమి ప్రభుత్వం తెగబడింది. తెలుగుదేశం పార్టీ ముఖ్య నేత సమక్షంలో జరిగినటువంటి ముందస్తు ఒప్పందాలతోనే ఈ స్కీమ్ను తెర మీదకి తెచ్చారంట. ఇందులో తెలుగుదేశం పార్టీ ముఖ్య నేత నుంచి సంబంధిత శాఖ మంత్రి, అధికారుల వరకు ఎవరి వాటా ఎంత అనేది ఒప్పందాలు కుదుర్చుకున్నారనే ఆరోపణలు కూడా గట్టిగా వినబడుతున్నాయి. ఈవెన్ ఇటువంటి అవినీతిని తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా ప్రస్తావిస్తున్నాయంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. కొన్ని తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళే చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళన్నా, అదేవిధంగా వాళ్ళ మీడియా సంస్థ అంతా కూడా 150 కోట్లు అంటున్నారు. 150 కోట్లు కాకపోయినా మినిమం 100 కోట్లకు పైగానే స్కామ్ జరిగిందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసే యూట్యూబ్ ఛానల్సే చెప్తున్నాయి. మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ పథకానికి సంబంధించి మనం ఒక బ్రీఫ్గా చూస్తే కూడా దీంట్లో చాలా అవినీతి జరిగిందని చెప్పేసి కూడా అర్థమవుతుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8వ తేదీన రాష్ట్రంలో లక్ష మందికి పైగానే మహిళలకు శిక్షణ ఇచ్చి ఉచితంగా కుట్టు మిషన్లు అందిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. 175 నియోజకవర్గాల్లోనూ 3 నుంచి 5 కేంద్రాలు ఏర్పాటు చేస్తారంట. ఎంపిక చేసిన మహిళలకు శిక్షణ ఇస్తామని చెప్పేసి చెప్పాడు. ఇది జరిగి 45 రోజులు దాటినా 50 నియోజకవర్గాల్లో కూడా శిక్షణ అయితే మొదలు కాలేదు. ఆ పేరుతో 100 కోట్లకు పైగానే కొల్లగొట్టే కార్యక్రమం మాత్రం సాగుతుంది. టెండర్ దగ్గర నుంచే మీరు ఒకసారి చూసుకుంటే టెండర్లలో తక్కువ మొత్తానికి కోట్ చేసినటువంటి సంస్థకు కాంట్రాక్ట్ని ఖరారు చేస్తారని చెప్పేసి మనకందరూ కూడా తెలుసు. కానీ అందుకు విరుద్ధంగా తక్కువ కోట్ చేసిన వారితో పాటు అంతకంటే ఎక్కువగా కోట్ చేసిన మరో 2 సంస్థలు కలిపి రంగంలోకి దించాడు చంద్రబాబు నాయుడు గారు. ఫ్రీ బిట్లో మొత్తం 65 కంపెనీలు పాల్గొంటే 56 సంస్థలను ముందే తిరస్కరించేశారు. విచిత్రం ఏమంటే కుట్టు శిక్షణలో విశేష అనుభవంతో పాన్ ఇండియా కంపెనీగా గుర్తింపున్నటువంటి ఐసీఏ కూడా ఇందులో ఉండడం, మిగిలిన 9 కంపెనీలు 6 సంవత్సరాల టెండర్లను తెరవక ముందే తమదైన శైలిలో పక్కకు తప్పించేశారు. అంటే మొత్తం 65 కంపెనీల్లో 62 కంపెనీలను వీళ్ళు వాంటెడ్గా తొలగించేశారు. ఇది కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధం కావడం కదా. అదేవిధంగా L1కు 5% పని అంట. అదే విచిత్రం, మనకైతే అర్థం కావడం కాదు. L1 అంటే ఎవరు? తక్కువ కోట్ చేసినట్టు వ్యక్తికి ఎక్కువ వెళ్తాయి ఆర్డర్లు ఎక్కువ వెళ్ళాలా. కానీ ఇక్కడ మాత్రం L1 తక్కువ రేటుకి ఎవరైతే కోట్ చేశారో వాళ్ళకి 5% మాత్రమే పనులు అప్పగించారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తమ వారికి శిక్షణ కాంట్రాక్ట్ అప్పగించడానికి ఇన్ని అడ్డంకులు పెట్టినా తట్టుకొని స్త్రీ టెక్నాలజీ తక్కువ మొత్తానికి కోట్ చేసి L1గా నిలిచింది. కానీ దాన్ని కూడా బెదిరించి 5% పని మాత్రమే అప్పగించారు. కీలక నేత ప్రమేయంతో L2, L3గా నిలిచినటువంటి సంస్థలకు మాత్రం 95% పనులు ఇచ్చారు. ఈ 2 సంస్థలు L2, L3 ఏవైతే ఉన్నాయో అవి సిండికేట్లు వీళ్ళకి. అసలు విచిత్రం ఏమంటే మొబిలైజేషన్ అడ్వాన్స్లు కూడా ఇచ్చి అవినీతికి రెడీ చేశారు కూటమి ప్రభుత్వం. L1కి 5% వర్క్లు ఇచ్చి L2, L3 కాంట్రాక్టర్లకి 90% వర్క్లు ఇవ్వడం వెనుక కుట్ర ఉంది. దీని మీద ఏసీబీ కేసు నమోదు చేసి విచారణ జరపాలా. వెంటనే ఈ టెండర్లన్నీ కూడా రద్దు చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇటువంటి మనం ఎక్కడికైనా వినలే. L1కి 5% అంట, L2, L3కి ఏమో 95% ఆర్డర్లు ఇవ్వడం ఎందుకు విచిత్రంగా మనకైతే అర్థం కావడం లేదు. L1, L2, L3 అంటే ఏంటండి? L1 అంటే ఎవరైతే లో ప్రైస్ కోట్ చేస్తారో వాళ్ళకి, దానికన్నా కొంచెం ఎక్కువ చేసిన వాళ్ళు L2, దానికన్నా ఎక్కువ చేసిన వాళ్ళు L3. అంటే ఎక్కువ కోట్ చేసిన వాళ్ళకి ఆర్డర్లు ఇస్తారా, తక్కువ కోట్ చేసిన వాళ్ళకి ఆర్డర్లు ఇస్తారా? ఈ కూటమి ప్రభుత్వం మాత్రం ఎక్కువ కోట్ చేసిన వాళ్ళకి ఆర్డర్లు ఇస్తున్నారు. ఏదైతే వీళ్ళు ఎక్కువ అమౌంట్కి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నారో ఆ విధంగా వీళ్ళకి ఎక్కడ కానీ తక్కువ ఖర్చుతో ముగించారు. వీళ్ళకంతా కూడా హై కాస్ట్లో ఉండాలి, ఎక్కడ కానీ అంత హైలోనే ఉండాలి, లోలు ఎక్కడ పనికిరాదు. జగన్మోహన్ రెడ్డి గారు సెకీతో ₹2.40, ₹2.60కి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంటే అప్పుడు లబోదిబోం అని చెప్పేసి ఏడ్చారు. ఇప్పుడు వీళ్ళు
అదే అదే విద్యుత్ని యూనిట్ ₹4.60 కొంటున్నారు ప్రైవేట్ కంపెనీ నుంచి. జగన్మోహన్ రెడ్డి గారు కొనేది ఆనాడు కేంద్ర ప్రభుత్వ సంస్థకు సంబంధించింది. ఇప్పుడు వీళ్ళు కొనేది ప్రైవేట్ సంస్థ నుంచి ₹4.60 కొంటున్నారు. అప్రాక్సిమేట్గా ₹2 డిఫరెన్స్ ఉంది. అలానే ఈ కుట్టు మిషన్ల స్కామ్లో కూడా L1, L2, L3, L2, L3కి ఏమో హయ్యర్ ఆర్డర్లు అంట, L1కి మాత్రం తక్కువ ఆర్డర్లు అంట. భలే ఉంది వీళ్ళ బిజినెస్ మాత్రం. ఈ స్కామ్ మీద నెక్స్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇవన్నీ కూడా మళ్ళీ తీస్తారు. ఎవరు తప్పు చేస్తారో వాళ్ళందరూ కూడా మళ్ళీ బొక్కలు పెడతారు. తప్పులు చేయడమేలా మళ్ళీ ప్రభుత్వాలు మారినప్పుడు మళ్ళీ వాళ్ళ మీద కేసులు, తర్వాత విచారణలో అవి ఇవి మళ్ళీ ఏడుస్తూ ఉంటారు. మా మీద అక్రమంగా కేసులు పెట్టారు, మమ్మల్ని వేధిస్తున్నారు అని చెప్పేసి మాట్లాడతారు. చేసేటివన్నీ కూడా ఇలాంటి అక్రమాలు.